హలో ఫ్రెండ్స్, ప్రైడ్ ఛానల్. ఆ, ఇప్పుడు హాట్ న్యూస్ ఏంటంటే ఈ నిమిషానికి తెలుగు రాష్ట్రాలలో పుష్ప 2కి సంబంధించిన ఆ హీరో ఎవరైతే ఉన్నారో వాళ్ళని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అట. ఎందుకంటే ఆ హీరో గారు హైదరాబాద్లో ఒక లోకల్ థియేటర్కి సినిమా చూడడానికి ఆయన సిబ్బందితో ఆయన టీంతో వెళ్ళాడట. అందుకని అక్కడ తోపులాట జరిగిందంట. ఆ కామన్ ప్రజలు, సోకాల్డ్ అభిమానులు అని చెప్పుకునే వాళ్ళే అభిమానులు. మోస్ట్ ఆఫ్ ద అభిమానులే స్టేజ్ మేనేజ్డ్ అభిమానులే కదా, అందరికి తెలిసిందే కదా. అది ఏమైతే సాధారణ ప్రజలు, సినిమా చూడడానికి వచ్చిన ప్రజలు కానీ, తర్వాత వీళ్ళు స్టేజ్ మేనేజ్ చేసి తీసుకొచ్చిన అభిమానులు కానీ, తర్వాత వాళ్ళ టీము, వీ డూ నాట్ నో వెదర్ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారా లేదా తెలియదు. ఆ సందర్భంలో థియేటర్లో ముందర థియేటర్ దగ్గర తొక్కులాట జరిగి దాంట్లో ఒక స్త్రీ మరణించిందట. ఇది కథ మనం చూస్తుండేది సోషల్ మీడియాలో. ఆ సందర్భంగా నెగ్లిజెన్స్ కారణంగా ఒక ప్రాణం బలయ్యిందని దానికి కనెక్టెడ్ పీపుల్స్, థియేటర్ మేనేజ్మెంట్కి సంబంధించిన పీపుల్ని, అక్కడ ఇచ్చేసిన ఆ హీరో గారిని అందరినీ అదుపులోకి తీసుకున్నారు అన్నది సమాచారం సోషల్ మీడియాలో. ఇప్పుడు లైవ్లో పోతుందండి ఒక ప్రముఖ ఛానల్ ఒకటి లైవ్లో, దాని క్లిప్పింగే మీరు ఇప్పుడు చూస్తున్నారు. ఆ ప్రముఖ ఛానల్ వచ్చి ఏబిఎన్ ఛానల్ అండి. చాలా నిస్వార్థమైన వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ ఛానల్ అని పేరుంది ఆ ఛానల్కి. సో ఈ క్లిప్పింగ్ ఆ ఛానల్ ఏబిఎన్ ఛానల్ క్లిప్పింగేనండి. క్రెడిట్స్ టు ఏబిఎన్ ఛానల్. ఇప్పుడు ఏంటంటే అది కాదండి, ఇప్పుడు సినిమా తీశారు, ఎంటర్టైన్మెంట్కి ఒక సినిమా తీశారు, దాన్ని కాముగా రిలీజ్ చేయాలి కదా. దానికి ఒక పెద్ద ఆర్భాటము, హంగామా, దానికి వచ్చి ప్రీ రిలీజ్ షోస్ అనేది ఏదో ఒక థియేటర్లో వేసుకోవచ్చు. లేదు దానికి ఒక పబ్లిసిటీ ఇవ్వాలని ఒక థియేటర్ని తీసుకొని వాళ్ళకి సంబంధించిన వ్యక్తుల్ని 100 మందినో 200 మందిలో ఆయన ఇన్ఫ్లుయెన్సర్లను పిలిచి చేస్తారనమాట. ఇట్లా ఉండేది ముందు. లేకపోతే తర్వాత ఏమైందంటే ఒక కన్వెన్షన్ హాలు, ఒక మ్యారేజ్ హాలు అటువంటివి తీసుకొని ఒక 200 నుంచి 500 మంది దాకా కూడా చేసేవాళ్ళు. అప్పుడు బందోబస్తుకి వాటికి సంబంధించిన ఇదేనా పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉందా దీంట్లో? ఏమన్నా పబ్లిక్కి ఏదో సొసైటీకి మేలు జరుగుతుందా, లేకపోతే ఏమన్నా కాంట్రిబ్యూషన్ టు ద సొసైటీయా? goods produce and goods contributed to the society for the upliftment of the society నా దీంట్లో, లేకపోతే ప్రజల జీవన ప్రమాణం మెరుగుదలైపోయిందా, లేకపోతే ప్రజల జోబులకి ₹1 ₹10 ఎక్కువ వచ్చిందా? ప్రజలను కొల్లగొట్టడం కదండి ఇది. టికెట్ ధరలేమో $800, ₹1000, మిడ్ నైట్ షోలు, ఎక్కువ జామున్ షోలు, ఊరూరికి వెళ్ళి దీన్ని హంగామా చేసి ఒక మైదానంలో, ఒక స్టేడియంలో, ఒక ఓపెన్ గ్రౌండ్స్లో చేయడం ఏందండి ఇది? వాళ్ళ బిజినెస్కి ఫ్యూ ఇండివిజువల్స్ క్రోర్స్ వాళ్ళ పాకెట్లో పెట్టుకునే దానికోసం ప్రజల్ని ఇట్లా అల్లగొల్లాలు చేసి ప్రాణాలు తీసే అంత దూరం వస్తున్నాయంటే వీటన్నిటిని టోటల్గా బ్యాన్ చేయాలి కదా గవర్నమెంటు. చేయాలన్నా వద్దా మీరు చెప్పండి? మీరేదో ఒకటి తయారు చేస్తున్నారు, ఇప్పుడు ఒక ప్రోడక్ట్ తయారు చేస్తున్నారు, ఆ ప్రోడక్ట్ ప్రమోషన్ గుట్టుగా చేసుకోవాలి, లేకపోతే టీవీల్లో చేసుకోవాలి. ఇదేందండి ఇది? పబ్లిక్ ప్లేసుల్లో చేసి ప్రాణాలు తీసేదాకా నో, దిస్ ఈజ్ నాట్ అట్ ఆల్ యాక్సెప్టబుల్. ఇమ్మీడియట్లీ ద గవర్నమెంట్ షుడ్ టేక్ కాగ్నిసెన్స్ ఆఫ్ దిస్, బ్యాన్ ఆల్ ద టైప్స్ ఆఫ్ పబ్లిసిటీ హంగామా, ఎస్పెషలీ దిస్ సినిమా హంగామా for pre-release show or success parties or సక్సెస్ షోస్. ప్రీ రిలీజ్ షోస్ ఇమ్మీడియట్గా 2 రోజుల్లో సక్సెస్ షోస్. ఏందండి ఇది?
ఎవరికి లాభం? ఏ బంచ్ ఆఫ్ పీపుల్, హ్యాండ్ పిక్డ్ పీపుల్, వాళ్ళ ఒక జోబుల్లో నిండేదానికోసం ప్రజలను ఇట్లా నాశనం చేసి అల్లకల్లం చేసే న్యాయం కాదండి అది. గవర్నమెంట్ తగిన చర్యలు తీసుకోవాలా, బ్యాన్ చేయాలా. అవునా కదండి? మీరు నాతో ఏకీభవిస్తే కైండ్లీ సబ్స్క్రైబ్ టు ప్రైడ్ ఛానల్ అండి. మై రిక్వెస్ట్ ఈస్ టు కైండ్లీ like and subscribe our Pride channel. I need your support and encouragement. Kindly subscribe to Pride channel. Thank you friends. Take care of your health and families. Be careful. Don't go and participate in this mad type of events. We can see later also, no? If cinema is a product of entertainment, that only to that extent. In fact, you are wasting your money for that. Huge money, hard-earned money you are wasting. And in the process, some people are losing their lives also. What is this nonsense? Kabatti, దయచేసి కేర్ఫుల్గా ఉండండి. టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ అండ్ ఫ్యామిలీస్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్రైడ్ ఛానల్. థ్యాంక్ యూ. గుడ్ నైట్.